వరంగల్లో మెడికల్ మాఫియా గుట్టురట్టయింది. ఎఫ్ఐఆర్ కాపీ రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డి జోసెఫ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి వాటికి అనుగుణంగా నివేదికలు ఇచ్చేందుకు భారీగా లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్ లో 36 మందిపై కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్లపై కూడా కేసులు నమోదు చేసింది సిబిఐ. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన రావల్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీల కోసం కొమ్మారెడ్డికి విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుండి 50 లక్షలు అందినట్లు విచారణలో తేలింది. ఆ డబ్బును డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో తరలించినట్లు సిబిఐ గుర్తించింది. వరంగల్లో మెడికల్ మాఫియా గుట్టురట్టయింది. ఎఫ్ఐఆర్ కాపీ రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. నేషనల్ మెడికల్ కాలేజ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డి జోసెఫ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి వాటికి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు భారీగా లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్ లో 36 మందిపై కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్లపై కూడా కేసులు నమోదు చేసింది సిబిఐ. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు బ్రోకర్లకు మధ్యవర్తులుగా ఉన్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీల కోసం కొమ్మారెడ్డికి విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుండి 50 లక్షలు అందినట్లు విచారణలో తేలింది. ఆ డబ్బును డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో తరలించినట్లు సిబిఐ గుర్తించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, వరంగల్ మెడికల్ మాఫియా గురించి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థ పనితీరు మీద మొదటి నుంచి కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉంటుంది. దృష్టి సారించి ఎక్కడెక్కడైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి కాలేజీలు అయితే ఉంటాయో అక్కడ వ్యవస్థ పరిస్థితులు సరిగా లేకపోయినప్పటికీ, అలాగే మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీస్ సరిగా లేకపోయినా, లేకపోతే అక్కడ ఎక్విప్మెంట్స్ సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా జాతీయ మెడికల్ కౌన్సిల్ అనేది ప్రధానంగా అక్కడ దృష్టి సారించి రైట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో తనిఖీలు చేస్తూ వీటన్నిటి మీద ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉంటాయో మెడికల్ కాలేజీలు వాటి మీద చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా ఏకంగా ఇటువంటి దర్యాప్తులు చేసి విచారణలో చాలా పారదర్శకంగా చేసి తనిఖీలకు సంబంధించినటువంటి పూర్తి అన్ని అంశాలను దేశవ్యాప్తంగా చూసుకోవాల్సినటువంటి ఎన్ఎంసీలోనే ఇప్పుడు ఒక స్కామ్ అనేది బయటపడింది. ఈ స్కామ్ కు సంబంధించి కూడా గత కొంతకాలం నుంచి ప్రధానంగా సిబిఐ కు ఫిర్యాదులు అందిన తర్వాత సిబిఐ అధికారులు దృష్టి సారించి ఎన్ఎంసీలో జరుగుతున్నటువంటి స్కామ్లను కూడా బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఎన్ఎంసీలోని కొంతమంది అధికారులు అలాగే పలువురు డాక్టర్ల మీద కేసులు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో యొక్క కేసుకు సంబంధించి సంచలన విషయాలు అనేవి బయటపడ్డాయి. స్కామ్ లో మొత్తం 36 మంది మీద కేసులు నమోదు చేసింది సిబిఐ. ఇందులో వరంగల్ కు చెందినటువంటి ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేల్చింది సిబిఐ. అలాగే మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మిరెడ్డి జోసెఫ్ పైన కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి.
మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అధికారులు లంచాలు తీసుకున్నట్లు కూడా సమాచారం అనేది ఏంటంటే ఈ సమాచారం ప్రకారంగానే పూర్తిగా దర్యాప్తు అనేది చేసినప్పుడు ఈ యొక్క స్కామ్ అనేది బయటపడింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ల పాత్ర మీద కేసు నమోదు చేసింది సిబిఐ. ఇక వీరితో పాటు ఏపీ, తెలంగాణకు సంబంధించిన డాక్టర్లతో పాటు కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు అనేవి వెలుగులోకి చూశాయి. ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి శ్రీరావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు బ్రోకర్లు, మధ్యవర్తులుగా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా పలు ఆరోపణలు చేశారు. ఇక విశాఖకు చెందినటువంటి గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ నుంచి 50 లక్షలు వసూలు చేసినట్లు, ఢిల్లీకి హవాలా రూపంలో ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా తరలించినట్లు సిబిఐ గుర్తించడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజీలలో యొక్క స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి అక్రమాలన్నిటిపైన జాతీయ దర్యాప్తు అధికారులు అయినటువంటి ఎన్ఎంసీ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలు, వారికి ఉన్నటువంటి లోపాల మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి ఎన్ఎంసీ అధికారులే ఈ యొక్క స్కామ్లకు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ స్కామ్ లో ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నట్లు గుర్తించిన తర్వాత వారి మీద కేసులు నమోదు చేశారు. అందులో భాగంగానే కాలేజీలతో కుమ్మక్కయ్యి వారికి ఉన్నటువంటి లోపాల మొత్తాన్ని కూడా కప్పిపుచ్చుతూ వారి దగ్గర నుంచి లంచాల రూపంలో డబ్బులు తీసుకొని కాలేజీలకు చేయాల్సినటువంటి తనిఖీలను పారదర్శకంగా చేయకుండా ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఎన్ఎంసీ సభ్యుల మీద, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో ఈ ఫేక్ తనిఖీలకు సంబంధించినటువంటి సహకరిస్తున్నటువంటి వ్యక్తుల మీద కూడా ప్రజెంట్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తనిఖీలు ఒకవేళ ఎప్పుడన్నా ఎన్ఎంసీ అధికారులు తనిఖీలు చేయాలనుకున్నప్పుడు పలు మెడికల్ కాలేజీల మీద ఈ సమాచారాన్ని కొంతమంది లోపల కోవర్ట్లుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు, అలాగే ఎన్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వీళ్ళు ముందుగానే ఎక్కడెక్కడైతే తనిఖీలు జరగబోతున్నటువంటి కాలేజీ యాజమాన్యానికి ముందుగానే సమాచారం అందించి అప్పటికప్పుడు వాళ్ళు అప్రమత్తం అవ్వటం, అక్కడ ఉన్నటువంటి లోపాల మొత్తాన్ని కూడా సరిదిద్దుకొని ఆ అధికారులు రైడ్స్ కు తనిఖీలకు వచ్చిన సమయానికి పూర్తిగా అన్ని డాక్యుమెంట్స్ ని సక్రమంగా ఉండేలా చూసుకోవటం, ఇలా ముందస్తుగానే వాళ్ళు ఇటువంటి ప్రక్రియను చేసుకొని ఎన్ఎంసీ అధికారులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటువంటివన్నీ కూడా ఎన్ఎంసీలో నుంచి కొంతమంది అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ద్వారానే జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా సిబిఐ అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. పైగా మెడికల్ కాలేజీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ కాకుండా అద్దె ఫ్యాకల్టీతో ఎన్ఎంసీని ఏమార్చుతున్నాయి కొన్ని కాలేజీలు. ఎప్పుడైతే తనిఖీలు జరుగుతుంటాయో ఫ్యాకల్టీ లేకపోయినప్పటికీ కూడా ఆ సమయానికి అద్దె ఫ్యాకల్టీని తెచ్చుకొని వాళ్లకు డబ్బులు ఇచ్చి ఎన్ఎంసీ అధికారులకు దొరకకుండా కూడా బయటపడుతూ ఉన్నారు. సో ఈ వ్యవహారం అంతటిలో కాలేజీలతో పాటు కాలేజీలకు సహకరిస్తున్నటువంటి కొంతమంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల పాత్ర ఉండటంతో దాదాపు 36 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చుతూ కేసు నమోదు చేయడం జరిగింది సిబిఐ అధికారులు. ప్రస్తుతం ఈ కేసు అనేది దర్యాప్తు జరుగుతోంది. రత్నకుమార్, ఈ స్కామ్ పై మెడికల్ కాలేజ్ చైర్మన్ ను విచారిస్తున్నారా? ఈ స్కామ్ పై జోసెఫ్ వర్షన్ ఏంటి? ప్రజెంట్ ఈ యొక్క స్కామ్ కు సంబంధించి ఎక్కడెక్కడైతే స్కామ్స్ అనేవి జరుగుతున్నటువంటి కాలేజీలు, ముఖ్యంగా వెలుగులోకి వచ్చినటువంటి కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే 36 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా విశాఖలోని గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల రూపాయలని వసూలు చేసినట్లు ఎన్ఎంసీలో అధికారులు కావచ్చు, వైద్య శాఖ అధికారులకు ఎక్కువ అమౌంట్ వెళ్ళినటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. డాక్టర్ కృష్ణ కిషోర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు కూడా సిబిఐ గుర్తించడం జరిగింది. మెడికల్ కాలేజీలలోని క్లియరెన్స్ కోసం, అలాగే ఫాదర్ కొలంబో కాలేజీకి 2 విడతలుగా డబ్బులు అక్కడికి పంపించినట్లు కూడా సమాచారం అందింది. ఇక వీటితో పాటు దక్షిణాది రాష్ట్రాల మెడికల్ కాలేజీల తనిఖీ కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తిని నియమించిన తర్వాత అనంతపురం కదిరికి చెందినటువంటి డాక్టర్ హరిప్రసాద్ తో ములాఖత్ చేసుకుని హైదరాబాద్ కు చెందినటువంటి డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం చెందినటువంటి డాక్టర్ కిషోరు వీళ్ళందరినీ కూడా మధ్యవర్తులను ఉన్నట్లు కూడా సిబిఐ గుర్తించి వీరి ద్వారా జరుగుతున్నటువంటి అక్రమాలు, అలాగే వరంగల్లోని మెడికల్ కాలేజీకి సంబంధించి ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ యొక్క పాత్ర మీద ప్రస్తుతం సిబిఐ అధికారులు గుర్తింపు వారి యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. వారు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి వారు ఈ కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి లోపాలను ఐడెంటిఫై చేస్తూ వీరి లోపాలను బయటికి రాకుండా ఏ రకంగా ఎన్ఎంసీ అధికారులను, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సెంట్రల్ అధికారులను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారనేది పూర్తిగా
దర్యాప్తులో వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సిబిఐ అధికారులు. రత్నకుమార్, అయితే 12 ఏళ్ల నుండి ఈ మెడికల్ స్కామ్ జరుగుతుంది, గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? అయితే వాస్తవానికి ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా గుర్తు చప్పుడు కాకుండా ఒకవైపున ఎన్ఎంసీ అధికారుల ద్వారాను వాస్తవాన్ని ఎప్పుడన్నా కాలేజీలలో అక్రమాలు అనేవి చోటు చేసుకుంటే ఒకవేళ వారి యొక్క పనితీరు అనేది సక్రమంగా లేకపోయినా, అక్కడ సరైనటువంటి వ్యవస్థ అనేది లేకపోయినా, సరైనటువంటి ఎక్విప్మెంట్ అనేది ల్యాబ్ పరమైనటువంటి ఎక్విప్మెంట్ అనేది సక్రమంగా లేకుండా, ఫ్యాకల్టీ సక్రమంగా లేకుండా, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్లు తెచ్చుకొని ఒక కాలేజీకి పర్మిషన్ తీసుకొచ్చి వేరొక కాలేజీలలో విద్యను బోధించడం, రకరకాల అక్రమాలు అనేవి మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉంటాయి. ఇది దేశవ్యాప్తంగా అనేక కాలేజీలలో నిత్యకృత్యంగా మారింది. అయితే వీటన్నింటినీ ఎప్పుడైతే జాతీయ దర్యాప్తు అధికారులు అలాగే మరోవైపున నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్ళిందో, ఈ పక్కా సమాచారంతో ఎన్ఎంసీ అధికారులు రైడ్స్ చేస్తూ వారి యొక్క లోపాలను బయటపెట్టడం, అలాగే అటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకొని ఆ కాలేజీలను క్లోజ్ చేయడం వంటి వ్యవహారాలు చర్యలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా ఈ యొక్క కాలేజీలు లోపాలను సరిదిద్దుకోవాల్సినటువంటి మెడికల్ కాలేజీల యాజమాన్యాలు లోపాలను సరిదిద్దుకోకుండా ఏకంగా ఎవరైతే తమ మీదకు తనిఖీలకు వస్తున్నటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఉంటారు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుందో, అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ తో పాటు జాతీయ ఆరోగ్య శాఖ అధికారులు అటు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కు దొరకకుండా వారికి లంచాలు ఇచ్చి వీరికి ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారం జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా సిబిఐకు సమాచారం వెళ్ళింది. సిబిఐకు సమాచారం వెళ్లడంతో ఇప్పుడు సిబిఐ అధికారులు ప్రధానంగా దృష్టి సారించి 36 మంది మీద, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ప్రాథమికంగా ఇన్వాల్వ్ అయినటువంటి 36 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎంతమంది పాత్ర అనేది ఉంది, ఎవరెవరు యొక్క కార్యకలాపాలకు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎవరు లోపాలు ఉన్నటువంటి కాలేజీలకు సహకరిస్తూ లంచాలు తీసుకుంటున్నారు అనేది మరికొంతమందిని కూడా బయటపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేసి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే అనుమానిత వ్యక్తులు, అనుమానిత కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలు, వాటన్నిటి మీద కూడా రైడ్స్ చేసి తనిఖీలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, అయితే ఈ స్కామ్ ఒక్క వరంగల్ జిల్లాకేనా లేకపోతే మిగతా జిల్లాలకేమైనా లింక్ ఉందా? ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్కామ్ గా తెలుస్తోంది. కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, ఇందులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. మనకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ తో పాటు ఇతర రాష్ట్ర జిల్లాలకు సంబంధించినటువంటి కాలేజీల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఐడెంటిఫై చేశారు. ఇక ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లోని పలు జిల్లాలలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో యొక్క తనిఖీలు నిర్వహించినప్పుడు వారి యొక్క అక్రమాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇలా అనేక అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాలలోని మెడికల్ కాలేజీలలో అక్రమాలను గుర్తించి ఈ అక్రమాలు అనేవి కొంతమంది బ్రోకర్ల ద్వారా జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సిబిఐ అధికారులు ప్రధానంగా దర్యాప్తును వేగవంతం చేస్తూ ఈ అక్రమాలకు కారణమైనటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 36 మంది మీద కేసులు నమోదు చేశారు. ఈ యొక్క సంఖ్య, నిందితుల యొక్క సంఖ్య, ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నిందితుల యొక్క సంఖ్య అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. పైగా ఇందులో మధ్యవర్తులుగా ఉన్నటువంటి బ్రోకర్ల విషయం అటు ఉంచితే ఇందులో ఏకంగా ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు సంబంధించినటువంటి అధికారుల పాత్ర అనేది బయటకు రావడం, అలాగే ఆరోగ్య శాఖలో సెంట్రల్ అంటే జాతీయ ఆరోగ్య సంస్థలలో పనిచేసేటువంటి అధికారుల యొక్క పాత్ర అనేది బయటికి రావడం. సో ఇదంతా కూడా చాలా మందిని షాక్ గురి చేస్తుంది. అంటే తనిఖీలు నిర్వహించి పారదర్శకతను చూసుకోవాల్సినటువంటి అధికారులే ఇప్పుడు లంచాల ముసుగులో ఉండి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కాలేజీలను వెనకేసుకొస్తూ వాళ్ళ తప్పులు అనేవి బయటికి రాకుండా ఈ రకమైనటువంటి లంచాల ముసుగులో ఆ తప్పులను కప్పిపుచ్చుతూ ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడటంతో ప్రస్తుతం సిబిఐ అధికారులు వీటన్నిటి మీద కూడా దర్యాప్తు చేస్తూ దాగి ఉన్నటువంటి అవినీతి మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.